అమ్మగారు అని చామంతి అనగానే నోరు మొయ్, ఏంటి నా కొడుకు ప్రేమ మళ్ళీ బలపడాలని చేస్తున్నావా అని రమాదేవ్ అనగానే నిజంగా బాబు అక్కడ ఏం నాటారో నాకు నిజంగా తెలియదు, ఇప్పుడు చూసాక తెలిసింది అని చామంతి అనగానే ఆపవే నీ నాటకాలు, ఏ మంది పెట్టావో వాడికి నీటి తిరుగుతున్నాడు రమాదేవ్ అన్న మాటలకి అప్పుడే చంద్రిక వచ్చి ఏంటని చెప్పి వింటాడు. అమ్మగారు అని చామంతి అనగానే ఏ నువ్వు మాట్లాడుకో, చంపి పాడేస్తాను నిన్ను అని అరుస్తూ ఉంటుంది. నేను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది నాకు. ఇంటిని పోతాం అనుకున్నా ఆఖరి నిమిషంలో ప్రేమ్ అసలు ఆపేశాడు కదా, నా కుటుంబాన్ని జిడ్లో పట్టుకున్నావు కదే, నీ శనిని ఇంటి నుండి పంపించేద్దామన్నా కుదరట్లేదు కదా, మమ్మల్ని నాశనం చేయడానికి నువ్వు దాపరించావు కదే, మాకు అసలు మనశాంతి లేకుండా చేస్తున్నావు. ఆ చూపేంటే నా కొడుకే కాదు హర్ష కూడా ఏదో మందు పెట్టేశావు, అందరినీ నీ వైపు లాక్కొని చెప్పి చూస్తున్నావుగా అని రామదాంగానే ఆడ బుద్ధులు నాకు లేవు అమ్మగారు అని చామంతంగానే లేకుండానే ఇంత కథ నడిపిస్తున్నావు నువ్వు అని రామాదేవ్ అనగానే నేనేం చేయలేదు అమ్మగారు అని చామంతి అంటుంది. నువ్వేం చేయకుండా ప్రేమ్ నీ మంత్రం జపిస్తున్నాడా ఏంటి, నిశ్చితార్థం అయింది, కొన్ని రోజుల్లో వాళ్ళకి పెళ్ళి అన్నారు, నీకు అది సిగ్గేం అనిపించట్లేదా అని రామదాగన్ అమ్మగారు నేను ఇప్పుడు ఏం చేశానని చెప్పి మీరు నన్ను ఎన్ని మాటలు అంటున్నారు, మీకు చేయించుకున్న ప్రమాణమే కదా నేను కట్టుకున్నాను, అది మీకు గుర్తు రావట్లేదా అని చామంతి అనగానే ప్రయోజనం ఏముంది, జరగలేదు కదా అని రమాదేవి అనగానే న్యాయంగా లేనప్పుడు అంతా గమనిస్తూ కూడా ప్రకృతి కూడా ఒప్పుకోదు అమ్మగారు అని చామంతి నోరు మీ ఒక్క మాట వచ్చిన పళ్ళు రాలగొట్టేస్తాను అని అరుస్తూ ఉంటుంది. సమాధానం చెప్తున్నావా, సమాధానం నాకు ఏంటి ఎదురు మాట్లాడుతున్నావా అంటే ఏంటి, వాడి మీద నీకు ఇంకా ప్రేమ చావలేదనే కదా అని రమాదేవి అమ్మగారు మీకు అసలు ఇంకెలా చెప్పాలి, చాంతంగా చెప్పేది విను విను, నీ స్థానం పని మనిషి స్థానం అని ఎక్కువ ఆలోచించద్దు, నువ్వు ఈ ఇంట్లో నువ్వు ఒక పని మనిషి సోలని నువ్వు ఉండాలి, దాన్ని దాటి నువ్వు ఆలోచించద్దు, అలా ఆలోచించావే అనుకో ఏం జరుగుతుందో నీకు ఊహ కూడా అందదు అని నువ్వు నాకు చేసిన అగ్రిమెంటు మర్చిపోయినట్టున్నావు కదా, ఇదిగో గుర్చేసుకో ఒకసారి అని రమాదేవి అనగానే ఇంకా ఒక్కసారిగా చామంతి గుర్తెచ్చుకుంటుంది. మా అమ్మను కాపాడడానికి 10 లక్షలు ఇస్తాను కదా, ఇప్పుడు సంతకం చేస్తాను అని ఆ రోజు చెప్పడం అలా సంతకం చేయడం మొత్తం అంతా చామంతి గుర్తేసుకుంటుంది. ఇంకా అలాగే రమాదేవితో ఏమేమి ఒప్పందం చేసుకుందంతా గుర్తేసుకుని అలా ఉండిపోతుంది. ఇంకా రమాదేవి చిటికలేస్తూ ఉంటుంది. ఏంటి గుర్తొచ్చిందా, నువ్వు ఆ రోజు పెట్టిన సంతకాలు ఇదిగో ఎలాంటి నిర్బంధంతో సంకేతాలు నువ్వే గుర్తు తెచ్చుకో అని గుర్చేస్తూ ఇదిగో నీకు బాగా తెలుసు కదా నీ జీవితాన్ని అల్లకొల్లం చేసేస్తుంది, నీ బ్రతుకొని తలకిందలా అయ్యా చేస్తుంది, అగ్రిమెంట్ తప్పాయనుకో అన్నిటికంటే ముందు ఇంకా ఎక్కువే చేయగలను కాబట్టి ఇదిగో నా కొడుక్కి నువ్వు చాలా దూరంగా ఉండాలి అని రమాదేవి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇంకా చామంతి ఇంకా ఏం మాట్లాడలేకపోతుంది, అదంతా చంద్రిక వింటూ ఉంటుంది. లేదా నీ జీవితాన్ని పాతాలకు తొక్కేస్తాను వార్నింగ్ ఇస్తూ ఈ కంఠమునే రమాదేవి చెప్పించేస్తుందని నీకు అంతా బాగా తెలుసు కదా, గుర్తు పెట్టుకొని చేసుకో జాగ్రత్త అని చెప్పి గట్టిగా అరుస్తూ ఎప్పో అని రమాదేవి వస్తుంది. ఇంకా చామంతి భయపడి ఇంకా ఏడుచుకుంటూ వెళ్ళిపోతుంది. చంద్రిక అంతా విని బాధపడుతుంది కానీ ఇంకా ఏం మాట్లాడలేకపోతుంది. ఇంకా చామంతి ఇంకా అలా వేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. చంద్రిక ఇంకా అలా చూస్తూ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత మెల్లిగా చామంతి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. రమాదేవి ఇంకా చాలా ఆవేశపడిపోతూ ఉంటుంది. ఇంకా ఒంటరిగా నుంచి చామంతి ఏడుస్తుంది. ఇంకా చంద్రిక వెనకాల వెళ్తుంది. ఇప్పుడు నుండి మన పిల్లల వరకు ఈ జాగ్రత్తగా చూసుకోవాలి అని ప్రేమ అన్న మాటలు, అలాగే మీ ప్రేమ ఏంటి వృక్షంలో మారాలా, ఇప్పుడు వేడతో పీకి పడేస్తా అని నిచ్చా అంటూ మొత్తం అంతా తీసేయడం, అలాగే నా కొడుకుతో నువ్వు చాలా దూరంగా ఉండాలి అని చెప్పి రమాదేవి ఇచ్చిన వారిని గుర్తించుకొని చామంతి ఏడుస్తూ ఉంటుంది. చంద్రిక మెల్లిగా వస్తూ ఉంటుంది. అలాగే రమాదేవి కనపడకుండా అంకి ముందు చూసుకుంటూ చామంతికి వస్తుంది. చామంతి పదే పదే రమాదేవి మాట గుర్తించుకుని ఏడుస్తూ ఉంటుంది. బాధపడుకు చామంతి అని చంద్రికంగానే బాధ అని చెప్పి చామంతి అంటుంది. నేను అమ్మగారు అన్న మాటని విన్నాను చామంతి, అగ్రిమెంట్కి నువ్వు భయపడకు, నువ్వు బాబు ప్రేమించుకుంటున్నారు కదా, మీ ప్రేమ గొప్పది, అగ్రిమెంట్ ఏం గొప్పదేం కాదు, ఒకరంటే ఒకరి ఇష్టం ఉన్నప్పుడు ఆవిడ ఏం చేస్తుంది అగ్రిమెంట్ చించి పాడడం తప్ప, చెప్తున్నాను కదా ఆ విషయాన్ని ఆలోచించుకో, బాబు పెళ్లి చేసుకో అని చంద్రిక అనగానే అత్త అని చామంతి అనగానే ఇదివరకంటే తిప్పటం బెదిరించాడు కాబట్టి నీ సమస్య ఉంది, అసలు నువ్వు బాబు చేసుకోవడానికి అడ్డంగా మారింది కదా, ప్రేమ వచ్చి వింటూ ఉంటారు, ఇదిగో నువ్వేం భయపడకు, ఇంకేం చామంతి నీ జీవితానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోండి సరే
నీకు స్వేచ్ఛ ఉంది కదా, ఇదిగో ప్రేమ్ బాబుని పెళ్లి చేసుకో, నేనే దగ్గరుండి మీకు పెళ్లి చేస్తాను చెప్పి చంద్రిక నచ్చే ప్రయత్నం చేస్తుంది. అదంతా ప్రేమ్ పక్కన వింటూ ఉంటాడు. చామంతి ఆలోచన పడుతుంది. చంద్రిక మెడలో తాళి తీసి, అత్త నీ మెడలో తాళి ఎవరు కట్టారని చామంతి అన్న మాటకి చంద్రిక షాక్ అవుతుంది. ఇంకా అలా చూస్తుంది. ప్రేమ్ అంతా వింటూ ఉంటాడు. చంద్రిక కళ్ళ నీళ్ళు తెచ్చుకుంటుంది. అలా చూస్తుంది. చెప్పత్త నీ భర్త ఎవరు అని చామంతి అడుగుతుంది. కానీ చంద్రిక ఏం మాట్లాడకపోతుంది. మౌనంగా చూస్తుంది. ఏంటత్త మాట్లాడవు అని చామంతి అంటుంది. కానీ చంద్రిక ఏం మాట్లాడదు. నీ కంగారు చూస్తుంది. అర్థమైంది. గో చూడు, అయినా నాకు అర్థమవుతుంది. చెప్పత్త నీ భర్త ఎవరు మాట్లాడవేంటి అత్త? అత్త నీ కంగారు చూస్తే అర్థమవుతుంది. ఏంటి అంటే బాగా డబ్బున్నవాడు కదా అని చామంతి కాదు కాదు అని చెప్పి చంద్రికడిది. మరి చెప్పత్త ఎవరు చెప్పలేకపోతున్నావా అంటే నేను చెప్పి నిజమే కదా అత్త అని చామంతి అంటుంది. కానీ చంద్రిక ఏం మాట్లాడదు. చెప్పలేకపోతూ ఇలా తాళి మెల్లేసుకుని భర్తకు దూరంగా ఉన్నావంటే మరి అర్థం ఏంటి అత్త? అంటే నీ భర్తను కలిసినట్టే కదా అత్త? చెప్పు. దీని అందరి కారణం వాడు పై స్థాయి వ్యక్తి అవడం కదా, అందరం దూరం ఉన్నాననే కదా అత్త. ఆయన నువ్వు చేరుకోలేవు. నువ్వు మానసిక ఎంత బాధపడుతున్నావు నేను గ్రహించగలను అత్త. నా జీవితం కూడా అలా అయిపోతే చెప్పే నా భయం కూడా. పెద్దవాళ్ళ ప్రేమ అంతా గెలిచింది ఏమీ లేదు కదా, పరిస్థితి వల్ల మనం చచ్చిపోవాల్సిందే కదా. చామంతి అని మాటకి అమ్మ అలాగేం అవదు, నీ ప్రేమ గెలుస్తుంది అని చంద్రకి నచ్చెప్తుంది. అత్త ఇదిగో ప్రేమ గెలిచేది పుస్తకాల్లో కథల్లో మాత్రమే కదా, నిజంగా ఏం గెలవదు అత్త. ఆ విషయం అందరు తెలుసు కానీ ఎవరు ఒప్పుకోరు అంతే. అదే వాస్తవం అని చెప్పి ప్రేమ్ బాబుది పై స్థాయి. బాబు మనసు మారపోయినా చుట్టూ ఉన్న వాళ్ళకి నన్ను చూసే చూపోతే మారదు అని చావంతంగా అలాగనుకో. ఇంకో నీ ముఖ్యం నీ ప్రేమ మాత్రమే, అసలు నువ్వు ఏం పట్టుకోదని చంద్రిక అంటుంది. అత్త నీకు ఎలా చెప్పాలి అత్త? ప్రేమ్ బాబుని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండలేరు అత్త. నన్ను చేసుకుంటే ఆయన జీవితాంతం నరకమే అవుతుంది కదా. అమ్మ ప్రేమ కోసం పట్టబెస్తున్న ఆయన ఆశ ఎప్పటికి తీరదు అత్త. నన్ను చేసుకుంటే ఆ కోరిక ఎప్పటికీ దక్కదు. ఇంత బాధ పెట్టే ప్రేమ ఎందుకు అత్త? వదిలేసుకుంటే మంచిది అని చామంతి అంటూ కొన్ని రోజులు మర్చిపోతాము. ఆ తర్వాత పర్లేదులే అత్త, ఇంకా ప్రేమ ఏంటత్త? అయినా ప్రేమ్ బాబు నిషామతో నిశ్శబ్దం కూడా అయిపోయింది కదా, ఇంకా నా ప్రేమ గురించి ఆలోచించకూడదు కదా అత్త. ఇప్పుడు వాళ్ళ మధ్య నేను వచ్చాను అనుకో, నాకు అన్నం పెడుతున్న అయ్యగారికి అలాగే మినిస్టర్ కుటుంబానికి గొడవ పెట్టిందని నేను అవుతాను కదా. అందుకే రెండు కుటుంబాలకి గొడవ పెట్టేసి వాళ్ళందరినీ బాధ పెట్టి నేను మాత్రం సుఖంగా ఉండగలను అత్త చెప్పు అని చామంతి ఏడుస్తూ ఉంటుంది. ఆ పాపం నాకు వద్దు అని చెప్పి అంటూ ఆ మాటలని పాపం చెప్పి అనుకోవట్లేదు కూడా. పడుతున్న చాలు ఇంకా నాకు వద్దు అని ప్రేమ జీవితం రాసి పెట్టింది నిషమ్మకే, నాకు కాదు అని చామంతి ఏడుస్తూ ప్రేమ్ బాబుని నేను ప్రేమించా. నా ప్రేమ ఆకాశంలో మబ్బు లాంటిది అత్త, వచ్చింది వెళ్ళిపోతుంది, అది అంతే అత్త, ఇంకా అంతే అని చెప్పి చామంతి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. చామంతి అంటే చంద్రిక ఆపుతుంది కానీ చామంతి ఏడ్చుకుంటూ అలా వెళ్ళిపోతుంది. అదంతా పక్క నుండి ప్రేమ్ విని కూడా బాధపడుతుంటాడు. ప్రేమ్ రాముతో ఒక నిమిషం ఆగి చూస్తుంటాడు. అంటే తన ప్రేమ కోసం నాటిన చెట్టు పోయింది అని చెప్పి బాధపడుతూ ఇంకా రాబర్ట్కి వెళ్ళిపోతూ ఉంటాడు. చామంతి ఒంటరి కూర్చొని అదే కానీ బాధపడుతుంది. అక్కడ ప్రేమ్ కూడా అలా కూర్చొని బాధపడుతూ ఉంటాడు. ఇంకా చామంతి తట్టుకోలేకపోతూ ఉంటుంది. ఇంకా ఏదైతే అయింది అని చెప్పి అనుకుంటుంది. అలాగే చామంతి తన దగ్గర రావడం, అలాగే చంద్రుడి మధ్య చెప్పడం చామంతి వినట్లని చెప్పి అనుకుంటాడు. ఇంకా బాధపడుతూ ఉంటాడు. ప్రేమ్ బాబు జీవితం రాసిన నిమిషం ఇంకా నా కాదు అని చామంతి మాట గుర్తించుకొని ప్రేమ్ బాధపడుతూ ఉంటాడు. ఇంకా అలా ఒంటరి కూర్చొని కుమిలిపోతూ ఉంటాడు. అలాగే తన ప్రేమ చిహ్నంగా రాసిందంతా నిత్యం చెరిపేయడం, అదంతా బాధపడుతూ ఉంటుంది. అసలు ఎంత బాధ పెట్టే ప్రేమ ఎందుకంతా ఏమి వద్దు, నాకు అసలు ఏమి వద్దు, నేను ఇలాగ ఉంటాను చెప్పి చామంతి మాటలు గుర్తించుకొని ప్రేమ బాధపడుతుంటాడు. ఇంకా చామంతిగా నిషా చేసింది రమాదేవి అన్న మాటలు గుర్తించుకొని కుమ్మిడిపోతూ ఉంటుంది. వంట కూర్చొని అలాగే ఏడుస్తుంది. ఇంకా చంద్రిక దేవుడు భారం వేస్తూ ఉంటుంది. ఇంకా ఎలాగైనా సరే ప్రేమ్ చామంతి ప్రేమను గెలవాలని చెప్పి అనుకుంటుంది. తల్లి చామంతి ప్రేమ్ బాబు ఓడిపోకూడదు, వాళ్ళు ఒకటే అయ్యి సంతోషం అవని చెప్పి నేను ప్రయత్నిస్తున్నా. కానీ చామంతి తన ప్రేమను త్యాగించి అనుకుంటుంది తప్ప అది తన మనసు మాట్లేదు, అసలు ఎంత చెప్పినా వినట్లేదు అని దేవుడు భారం వేస్తూ ఇంకా అలాగే చామంతి గురించి ప్రేమ గెలవాలని చెప్పేసి ఇంకా చంద్రిక దేవుడు భారం వేస్తూ ఉంటుంది. అమ్మ నేను ఏ రోజు నా కోసం అసలు ఏది నేను అడగలేదు కదా, ఇలా మొదటిసారి నేను అడుగుతున్నాను. పాపం తల్లి చామంతి ఏ స్వార్థం లేని అమాయకురాలు, తన వల్ల ఏ ఒక్కరు బాధపడకూడని చెప్పేసి నిస్వార్థంగా ఉండే మనిషి, అంతటి మంచి వ్యక్తి చామంతి. జీవితంలో ఓడిపోకూడదు తల్లి, తను ఎప్పుడు సంతోషంగా ఉండాలి. తన కోరిన జీవితం తనకి దక్కలేని కష్టం తనకు అసలు ఉండకూడదు అమ్మ. తను ప్రేమించిన ప్రేమబాబుతో కలిసి ఉండి జీవించేలాగా దారి చూపించమ్మ. ప్రేమబాబు జీవితంలోనూ చామంతులు లేకుండా తను జీవించలేడు.
వాళ్ళ స్వచ్ఛమైన ప్రేమని పెళ్ళిలా మారేలా దీవించి తల్లి అని చంద్రిక దేవుడు భారం వేస్తుంది. కలకాలం వాళ్ళు కలిసి ఉండేలాగా వారవేవు అమ్మా అని చెప్పి చంద్రిక ఏడుస్తూ ఉంటుంది. ఇదిగో అయినా తనకున్న అనుమానాలన్నీ తొలగించమ్మా, నేను అడుగుతున్నాను, నువ్వే దిక్కు అని చెప్పి నేను నమ్మి అడుగుతున్నాను, నీ మీద భక్తి నిజం అవుతే ఈ ఒక్కటి తీర్చమ్మా అని చంద్రిక ఏడుస్తూ, తీర్చి తల్లి అని నా నమ్మకాన్ని నిలబెట్టుకొని నేను నమ్ముకుంటున్నాను, నా సంకల్పాన్ని నెరవేర్చమ్మా, ఇంకా వేరే దారే లేదు, నువ్వే ఎలాగైనా చెయ్యాలమ్మా అని చెప్పి చంద్రిక దేవుడు భారం వేసి ఇంకా ఏడుస్తూ ప్రార్థిస్తూ ఉంటుంది. ఇంకా అమ్మగారి మాట మేరలేను, ప్రేమ బాబు కావాలని చెప్పి నేను కోరుకోలేను, నా ప్రేమను నేను చంపుకోలేను, నా వల్ల ప్రేమ బాబు కష్టపడకూడదు, ఎటు తెచ్చుకోలేని బతికి ఎందుకమ్మా, ఎందుకు తల్లి అని ఇంకా చామంతి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ప్రేమ కూడా అక్కడ కూర్చొని ఒంటరిగా ఏడుస్తూ ఉంటారు. ఒక్కసారిగా పెద్ద గాలి అలాగే వెళ్తూ వస్తుంటది. చామంతి తట్టుకోలేక అలాగే చూస్తూ ఉంటుంది. ఎవరు అని చెప్పి గమనిస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా గేట్ ఓపెన్ అవుతుంది. అప్పుడే ఒక అమ్మాయి వస్తూ ఉంటుంది. చామంతి అలాగే చూస్తుంది, ఎవరు వస్తున్నారు లోపలికి అని చెప్పి అనుకుంటూ లేచి ఎదురుగా వెళ్తూ ఉంటుంది. ఇంకా అలా చూస్తూ ఉంటుంది. తనకేం అర్థం కాదు, ఏంటి ఎవరు అని చెప్పి గమనిస్తూ ఉంటుంది. అమ్మ మీరు అని చాలా అమ్మని ముగ్గురు అమ్మల మూలపట్టమని కులుస్తారు కదా, అలాగే అని ఆ తల్లి భక్తులని చెప్పి అంటున్నా అని అంటే, ఏది సంఘర్షణలో ఏంటి అని చెప్పి ఏంటో తెలుసుకునే పరిస్థితిలో ఉన్నావేంటి, అసలు ఏంటి చెప్పు అని అన్నీ కుదిరి పడతాయి. కానీ ఇదిగో ఇది తీసుకో అని చెప్పి అమ్మవారు ఒక బంధిస్తూ ఉంటుంది. కానీ చామంతి అర్థం కాదు, ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది. ఏంటని చెప్పి గమనిస్తూ ఉంటుంది. ఇంకా అమ్మవారు చిరునవ్వుతో నవ్వుతూ చామంతి చేతిలో పెడుతూ ఉంటారు. తను సాధారణ మహిళగా వచ్చి చామంతికి ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇది మంగళసూత్రానికి పెట్టుకో, నిండు సౌభాగ్యం సిద్ధిస్తుంది అని చెప్పి అమ్మ చెప్తూ ఉంటుంది. చామంతికి అర్థం కాదు, అయ్యో అమ్మ నిన్న పెళ్ళని చెప్పి పొరపాటు పడుతున్నట్టున్నారు, కాదమ్మా క్యాన్సిల్ అయింది, చామంతి కానీ ఆగాలంటే ఎలా జరుగుతుంది, జరగాలని ఉన్నదే జరుగుతుంది కదా అని అమ్మవారి మాటకి అసలు మీరు ఏమంటున్నారు నాకు అర్థం కావట్లా అని చామంతి కానీ పిస్తల్లి సమయానికి నీకు అర్థమవుతుంది, ధైర్యం ఏంటో నీకు అర్థమవుతుంది అని చెప్పి ఈ కుంకుమని నీతోనే ఉంచుకో, సమయానికి అర్థమవుతుందిలే అని చెప్పి అమ్మవారు అంటూ చెప్తూ ఉంటారు. కానీ చామంతికి ఏం అర్థం కాదు, అసలు ఇవి ఎవరో అసలు ఎందుకు ఇస్తుందని చెప్పి అనుమానంగా చూస్తూ ఉంటుంది. కానీ ఏం మాట్లాడదు, మౌనంగా అన్నీ వింటుంది. అలాగే తను చెప్పినట్టు వింటూ అలాగే తను చెప్పింది ఇచ్చింది తీసుకుంటూ ఉంటుంది.